విజన్ లీడ్స్ టు మిషన్. సౌల్ పౌలుగా మార్చబడ్డాడు కదా. సౌల్ ఎంతో మందిని హింసించి దేవుని సువార్తను ఆటంకపరిచి దేవునికి ఎంతో ఆయాసం కలిగించిన వ్యక్తి ఎవరంటే సౌల్. ఎప్పుడైతే సౌలుకు దేవునితో ఎన్కౌంటర్ అయ్యిందో ఏ విధంగా మార్చబడ్డాడు? సౌల్ పౌలుగా మార్చబడ్డాడు. సౌలు జీవితం మార్చబడింది అంటే అది దేవుని నుంచి వచ్చిన దర్శనము ద్వారా. దేవుడు సౌలుకు ఒక దర్శనం ఎందుకు చూపెట్టాడు అంటే ఒక పర్పస్ కోసం దేవుడు చూపెట్టాడు. దేవుని సువార్త ప్రకటించడానికి, రాజులకు హెచ్చరికలు చేయడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి సౌలును పౌలుగా దర్శనమిచ్చి దేవుడు వాడుకున్నాడు. విజన్ లీడ్స్ టు మిషన్. సౌలుకు ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? దేవుడు సౌలుకు ఎందుకు ఆ విజన్ చూపెట్టాడు? దేవుడు సౌలుతో ఎందుకు మాట్లాడాడు అంటే ఒక చిత్తము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటి అనే ప్రణాళిక అంటే సౌలును దేవుడు వాడుకోవాలని ఆశపడ్డాడు. ఎంతో ఆశపరిచిండు దేవుని సౌలు. అయినా శత్రువులను సైతం ప్రేమించే గుణం ఎవరిలో ఉంది? మన దేవునిలో ఉంది. ఎందుకోసం సౌలును పౌలుగా మార్చిండండి? చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి. నెక్స్ట్, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగడానికి. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. గాడ్ గివెన్ ఎ విజన్ టు సౌల్. సౌలుకు దేవుడు దర్శనమిచ్చి ఏం మార్చాడండి? పౌలుగా మార్చింది. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు ఏం కలిగిందండి? ఆకాశం నుంచి దర్శనము కలిగింది. విజన్, దేవుడు దర్శనము చూపెట్టడం వల్ల సౌలు పౌలుగా మార్చబడి ఆ విజన్ నిరర్థకం చేయకుండా దేవుని సేవలో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు అండి. దర్శనం చూసిండు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఎక్కడెక్కడ? దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా అన్యజనులకు అందరికీ కూడా దేవుని సువార్త ప్రకటించిండు. ఇది ఎప్పుడు జరిగిందండి? దేవుని దర్శనము చూసిండు. విజన్ లీడ్స్ టు మిషన్. వితౌట్ విజన్ దెర్ ఇస్ నో మిషన్.